సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆగి దేవాలయ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఐదేళ్లలో పేదలకు ఇల్లు కట్టలేని జగన్ ఋషికొండలో ప్యాలెస్ కట్టారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు. కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి, ఆ మాదిరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను. ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులో మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలో మనం. విజయవాడ 13వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని చెబుతున్నాను. అసలు నీకు ఎంత వస్తుంది అనుకున్నావు పెన్షన్ అంటే నాకు 5 వస్తుంది అనుకున్నానండి అన్నాడు. అంటే వాళ్ళ 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కి, 100% వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000, అదేవిధంగా వితంతు పెన్షన్ 4, వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000. ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్ దారులు లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తొందరలో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా
ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి 98.5% మహిళల్ని సురక్షితంగా వారి ఇంటికి చేరవేర్చారని లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ నిఘా సంస్థలు చెప్పినాయి? ఎవరు చెప్పారు? మీరు మహిళల పట్ల యువతలపై అడ్డం పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేశారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మీకు స్పష్టంగా తెలియాలి, ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం, అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాం. అదేదో అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకోవడానికి పారిపోతానికి సిద్ధంగా లేవు సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజే దాదాపు 17,000 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చాం. మన పిల్లలకి 17,000 మందికి 7,000 ఇంకేదో చెప్తున్నారు. దాని గురించి నాకు పూర్తి సమాచారం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 7,000 అని చెప్పేసి అన్నారు. పిలవబోతున్నారు, మరి పిలిచారు. 16,700 మందికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏప్రిల్కి వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కొలువు తీరుతారు. అదేవిధంగా పెన్షన్ ఏదైతే చెప్పామో 4,000 ఇస్తాము, అంగవైకల్యం వాళ్ళకి 6,000 ఇస్తాము, మంచం మీద ఉండి అసలు కదలలేని వాళ్ళకి 15,000 ఇస్తాము, ఏదైతే చెప్పామో అది ఆల్రెడీ ప్రారంభించే విషయం కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు ఏదైనా నూజివీడు పని మీద వెళ్తేనే ఉద్యోగం పని మీద ఏదైనా పని మీద వెళ్తే పేదవాడు హోటల్లో 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా వచ్చే ఈ నెల 15వ తారీఖున, అంటే ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించబోతా ఉన్నాం. సో వీటన్నిటికీ తోడు ఫ్యాక్టరీలు. తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు అన్నారు. దానికన్నా ముందు త్వరలోనే ఒక 15 రోజులు ఒక ఉత్సవం లాగా ఆ గుడికి వెళ్ళాము. వాళ్ళే స్వాగతం పలికే విధంగా నేను అంటే భూమికి డిమాండ్ ఉంటుంది, భూమి ధర పెరిగింది, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది. ఈరోజు విశాఖపేట ఒక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందడం వల్ల ఈరోజు విశాఖపేటలో అంటే హైదరాబాద్ లో భూములు ఎంత రేట్లు ఉన్నాయి, విశాఖపేటలో కూడా అంత ఉంది. చాలా మంది తెలియదు. సరే, ఇప్పుడు ఈ గ్రామంలో గత పంచాయతీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.